తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి పరిసర ప్రాంతాల్లో క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. సాయంత్రం జరగబోయే భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఇక చిన్నారుల నుంచి యువత పెద్దల వరకు కూడా అందరూ టీవీల ముందు కూర్చొని ఈ కీలక పోరును చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామాలు పట్టణాలు తేడా లేకుండా ప్రతి చోట క్రికెట్ చర్చలే వినిపిస్తున్నాయి. ఇక టీ స్టాళ్లు, హోటళ్లు, షాపుల వద్ద అభిమానులు గుంపులుగా చేరి భారత విజయం సాధిస్తుందని నమ్మకంగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అభిమానులు ఇప్పటికే ఇండియా జెండాలతో, జెర్సీలతో తమ మద్దతు తెలుపుతున్నారు. మరికొన్న చోట్ల పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్ను కలిసి చూసేందుకు సిద్ధమయ్యారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందజేస్తారు. ఏదైతే ఇండియా న్యూజిలాండ్కి అయితే మాత్రం ఈ రోజు జరగబోతున్న T20 ఫైనల్ మ్యాచ్ అయితే మాత్రం యావత్ భారతదేశం అంతా కూడా ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పరిసర ప్రాంతాల అన్నిటిలో కూడా పూర్తిగా అయితే మాత్రం యువత అంతా కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా హోరాహోరీగా అయితే మాత్రం ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా బలమైన నమ్మకంతో ఈ రోజు పూర్తిగా కూడా ఇండియా గెలవబోతుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే 2 సార్లు కూడా T20 కప్ను కైవసం చేసుకున్న ఇండియా అయితే మాత్రం ఈరోజు 3వ అయితే మాత్రం 3 ట్యాక్ అయితే మాత్రం పూర్తిగా కూడా కైవసం చేసుకోబోతుందని ప్రత్యేకంగా కూడా క్రీడా అభిమానులు అయితే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉదయం నుండి కూడా అనేక గ్రామాల్లో తూర్పుగోదావరి జిల్లాలో క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఏదైతే LED వాల్స్ అదేవిధంగా టెంట్లతో పూర్తిగా కూడా అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి అన్ని ఆ కార్యక్రమాలను చూసుకుంటూ కూడా ఈరోజు 7 గంటలకైతే మాత్రం పూర్తిగా కూడా యావత్ భారతదేశం అంతా కూడా పూర్తిగా టీమిండియా వైపు చూడడానికి విజయాన్ని ఆకాంక్షించేందుకు కూడా ఇక్కడైతే మాత్రం క్రీడా అభిమానులు అయితే మాత్రం ఊతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లు ఏదైతే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ ఏదైతే 1,00,000 మంది పైగా ఉన్న ప్రేక్షకులు వీక్షించే విధంగా అయితే మాత్రం చేరుకోవడం జరిగింది. ఇప్పటికే కూడా 70% రెడ్ సాయిల్, 30% బ్లాక్ సాయిల్ తో పిచ్ అయితే మాత్రం పూర్తిగా సన్నిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అభిమానులు ఎవరైతే పూర్తిగా కూడా క్రీడా అభిమానులు, క్రికెట్ సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఇండియా టీం పై పూర్తిగా కూడా అయితే మాత్రం హోప్స్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ఒక పక్క చూసుకున్నట్లయితే 3వసారి ఏదైనా మనకి పూర్తిగా కప్పు కొట్టాలని చెప్పేసి బలమైన నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా టైటిల్ను కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా ఎవరైతే సంబంధించినటువంటి న్యూజిలాండ్ టీం కూడా కసితో ఉన్నారు. ఎందుకంటే వారు పూర్తిగా కూడా టైటిల్ గెలుచుకోవాలి, T20 ఈసారైనా గెలుచుకోవాలని చెప్పేసి ఉత్సాహంతో అయితే మాత్రం అటు వారు కూడా కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా టీమిండియా అయితే మాత్రం ఏది ఏమైనప్పటికీ తగ్గేదే లేదంటూ కూడా ఈ రోజు పిచ్లోకి అడుగుపెట్టే ప్రాంతంలో అయితే మాత్రం హోరాహోరణ అయితే మాత్రం అభిమానులందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నట్లయితే మన వెనకాల ఏదైతే ఉందో స్విచ్ సంబంధించినటువంటి బాక్స్ కూడా క్రికెట్ అభిమానులు కూడా క్రీడా మైదానంలో సంబంధించిన అనపర్తి బాయ్స్ స్కూల్లో కూడా క్రీడా మైదానం ఏర్పాటు చేసుకున్నారు. ఇది సంబంధించినటువంటి క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు. వారు కూడా ఇటువంటి క్రికెట్ ఆటలపై కూడా ప్రత్యేకంగా యువత కూడా ఆ మక్కువ చూపించాలి. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా క్రీడా అభిమానులకు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ వారికి కూడా క్రీడా మైదానంలో కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ రోజు జరగబోయే న్యూజిలాండ్ ఇండియాకి సంబంధించిన మ్యాచ్ అయితే మాత్రం ఏదైతే పూర్తి స్థాయిలో ఉత్కంఠభరితంగా మారినప్పటికీ కూడా ఇక్కడ సంబంధించిన మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది, దీన్ని ఏ విధంగా పూర్తిగా విజయం సాధించబోతున్నారు, విజయం సాధించగల సూచనలు ఏంటనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి మన సోదరులు కూడా క్రికెట్ అభిమాని సోదరులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం కూడా ఏదైతే ఇండియాకి సంబంధించినటువంటి మ్యాచ్ ఏ విధంగా జరగబోతుంది, ఏ విధంగా మీరు చేయబోతున్నారు? పూర్తిగా ఇండియా వన్ సైడ్గా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఓపెనింగ్ బ్యాటింగ్ కానీ మన బ్యాటింగ్ ఆర్డర్ కానీ చాలా బలంగా ఉంది. అలాగే బౌలింగ్ కూడా కొంచెం మన వాళ్ళు గట్టిగా వేస్తే విజయం మనదే. అలాగే ఫీల్డింగ్ కూడా మనం చూసాం చాలా అద్భుతంగా. మనం మెయిన్గా చెప్పాలంటే బౌలింగ్ బూమ్రా అండ్ ఫీల్డింగ్ అక్షర్ పటేల్, తిలక్ వర్మ చాలా చాలా బాగా కాయడం వల్ల మనకు విజయం వచ్చింది. అదే ఎఫెక్ట్ మనకి ఇండియా ఫైనల్స్లో కూడా పెడితే తప్పకుండా విజయం మనకే వస్తుంది. మన ఇండియా టీంలో ఎవరిని ఓపెనర్స్గా దింపితే ఇంచుమించుగా సుమారుగా 180 స్కోర్ చేస్తే చాలా వరకు విజయం సాధించమని చెప్పేసి కొందరు క్రీడా అభిమానులు అంటున్నారు. అయితే ఎవరిని ఓపెనర్స్గా దింపితే మన టీమిండియాకి పటిష్టమైన బలాన్ని విజయానికి సంకేతంగా చెప్పవచ్చు అంటారు? ఎప్పటిలాగే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వచ్చి అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ అయినా క్లిక్ అయితే బాగుండని కోరుకుంటున్నాం. ఎందుకంటే తను కరెక్ట్గా ఒక 20 రన్లు ఆడాడంటే ఆటోమేటిక్గా ఫామ్లోకి వచ్చి వన్ సైడ్ చేయగలిగే కెపాసిటీ అభిషేక్ శర్మకు ఉంది. అలాగే సంజు శాంసన్ కూడా చాలా నీట్గా ఆడుతున్నాడు ఇన్నింగ్స్, అది కూడా మనకి బాగా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 1 డౌన్లో వచ్చి ఇషాన్ కిషన్ అయినా, 2 డౌన్లో వచ్చి సూర్యకుమార్,
వీళ్ళందరూ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఆ ఫామ్ని కొనసాగిస్తే విజయం తప్పకుండా మనకే వస్తుంది. సో ఏదేమన్నప్పటికీ కూడా ఇటు క్రీడాభిమానులు క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమేల రామకృష్ణారెడ్డి కూడా ఇక్కడ ఎవరైతే అభిమానులు ఉన్నారో అందరికీ కూడా చేయూతనిస్తూ కూడా అటు మధ్యతరగతి వారిని కూడా పూర్తిగా అయితే మాత్రం ఇక్కడికి ముందుండి నడిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు జరగబోయే T20 సంబంధించినటువంటి న్యూజిలాండ్ ఇండియాకి జరగబోతున్న హోరాహోరీ ఏదైతే మ్యాచ్ ఉందో దానికి ప్రత్యేకంగా మనం చూసినప్పటికీ ఇక్కడ అభిమానులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూస్తున్న గ్రౌండ్ లో అయితే మాత్రం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సంబంధించిన క్రీడాభిమానులు అయితే మాత్రం ఉత్కంఠభరితంగా అయితే మాత్రం ఆడుతున్నారు. అంటే వారి అభిమానులు ఒక పక్క నుంచి మ్యాచ్ ఆడుతున్నారు. సాయంత్రం 7 గంటలకు ఏదైతే స్టార్ట్ కాబోతుందో ఈ యొక్క అహ్మదాబాద్ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ మైదానంలో ఏదైతే 1,00,000కు పైగా క్రీడాభిమానులు ప్రేక్షకులు చూడబోయే యొక్క మ్యాచ్ అయితే మాత్రం సంసిద్ధం అవబోతుంది. ఈ రెండు చూసుకుంటే ఇక్కడ అభిమానులు కూడా ఈ విధంగా మ్యాచ్ ఏదైతే క్రికెట్ మీద అయితే మాత్రం పూర్తిగా మనం చెప్పవచ్చు. ఒకసారిగా విజువల్స్ లో చూసుకున్నట్లయితే అక్కడ పూర్తిగా చూసుకున్నట్లయితే ఆడుతున్నారు. ప్రత్యేకంగా ఎవరైతే అభిమానులు ఉన్నారో వారందరూ కూడా పూర్తిగా అయితే మాత్రం ఇక్కడ ఏదైతే క్రికెట్ అంతా కూడా వారు ఉత్సాహంగా అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం చూస్తున్న పరిస్థితి ఉంది. విజువల్స్ లో చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా మనకి ఎవరైతే ఇక్కడ అభిమానులు ఉన్నారో వారందరూ కూడా క్రికెట్ మీద అయితే మాత్రం పూర్తి సంతోషం అయితే వ్యక్తం చేస్తారు. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ఇక తూర్పుగోదావరి జిల్లా నుండి అనేక మంది అయితే మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ చేసినటువంటి యొక్క ఫలితాలు అయితే మాత్రం చూడవచ్చు. ఇదే విధంగా సంబంధించినటువంటి స్టేట్ లెవెల్లో కూడా పూర్తిగా అయితే మాత్రం వీళ్ళందరూ కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి అడిగి తెలుసుకుంటే ఈ రోజు జరిగే మ్యాచ్ గురించి ఏ విధంగా ఉందని. చాలా రోజు నుంచి వెయిట్ చేసిన మ్యాచ్ అనేది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్. చాలా మంచి మ్యాచ్ ఇది. బోత్ టీమ్స్ కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. ఫైనల్లో ఈ రోజు సాయంత్రం ఎక్కువ మేము వచ్చేస్తున్నాం. చూడండి సార్ ఎలా ఉండబోతుంది దీంతో ఎంతవరకు మన ఇండియా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, దీంట్లో ఏ ప్లేయర్ పూర్తిగా ఆడవచ్చు. ఓపెనింగ్ అయితే సంతోషం అయితే బాగా ఆడతారండి. ఈ మ్యాచ్ కూడా క్రూషియల్ పాయింట్ ఏంటంటే అభిషేక్ శర్మ కూడా ఆడతారని చెప్పేసి. బౌలింగ్ తీసుకుంటే బెస్ట్ అంటారా మన వాళ్ళు? టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకుంటే బెస్ట్ అంటారా? అంటే విజయానికి ఏది ప్రతిజ్ఞానం ఇచ్చారు? ఎందుకంటే న్యూజిలాండ్ అయితే చిన్న టీం కదండి ఇది. మరి అంటే టాస్కి వెళ్ళాం కాబట్టి వాళ్ళు నచ్చేసరి ప్రస్తుతం ఏదేమన్నప్పటికీ తగ్గేదే లేదంటే కూడా అనపర్తి కుర్రాలు అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం ఇండియా అయితే మాత్రం నగ్గుతుంది అని అయితే మాత్రం బలంతో అయితే మాత్రం ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ అయితే మాత్రం పూర్తిగా చూసినట్లయితే ఏదైతే T20లో జరిగినటువంటి న్యూజిలాండ్ ఇంగ్లాండ్ హోరీ ఏదైతే మ్యాచ్ లో అయితే మాత్రం విజయం అయితే మాత్రం ఇండియానే వరుస్తుందని చెప్పేసి ఇప్పటికే కూడా ఈ అనపర్తి నియోజకవర్గంలో కానివ్వండి తూర్పు గోదావరి జిల్లా 7 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా అభిమానులు అయితే మాత్రం ఉత్సాహం అయితే మాత్రం చూస్తూ ఉన్నారు పరిస్థితి ఉంది. అది ఇక్కడ చూస్తున్నాము. ప్రత్యేకంగా బ్యాట్స్మెన్ కూడా ఎంతటి సీనియర్ బ్యాట్స్మెన్ కూడా అనపర్తిలో అయితే మాత్రం ఇక్కడ ఉన్నారు. ఇదైతే యొక్క బాయ్స్ హై స్కూల్లో కూడా పూర్తిగా అయితే మాత్రం ఉదయం నుంచి కూడా ఇక్కడ ఏదైతే సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఈ మ్యాచ్ ఆడుతున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే బ్యాట్ సంబంధించినటువంటి ప్లేయర్స్ కూడా పూర్తిగా వారికి సంబంధించినటువంటి ఉత్సాహభరితంగా అయితే మాత్రం ఇక్కడ మ్యాచ్ ఆడుతున్నారు. ఎలాంటి పిచ్లు కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే అహ్మదాబాద్ ఏదైతే నరేంద్ర మోడీ మైదానంలో ఉన్నటువంటి 70% ఎర్ర సోయలు 30% బ్లాక్ సాయిల్ తో ఏర్పడిన పిచ్ కూడా ఇక నగ్గడానికి ఏదైతే భారత్ టీం నగ్గడానికి కూడా పూర్తిగా కూడా చాలా అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చూసుకుంటున్నాము పూర్తిగా కూడా ఇక్కడ సంబంధించిన ఎలాంటి పిచ్ ఏంటంటే అదే ఇది నార్మల్ గా మనం చెప్పవచ్చు. కానీ అక్కడ ఇండియా టీం ఏదైతే ఉందో అహ్మదాబాద్ పిచ్ కూడా ఇంకా చాలా ప్రతిష్టాత్మకంగా అయితే మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. విజయానికి మూల కారణం కూడా పిచ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ బాల్ స్పీడ్ పెంచడం కూడా స్పీడ్ రావడంతో కూడా అక్కడ భారత ఆటగాళ్ళకి అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం సంబంధించినటువంటి మూలంగా సంబంధించినటువంటి మ్యాచ్ లో ఆడే విధంగా అయితే మాత్రం ఒకసారిగా చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి పిచ్ ఏదైతే ఉందో పూర్తిగా స్థాయిలో ఏదేమైనప్పటికీ బాల్ విధానాలు అయితే మాత్రం టీమిండియా గెలుస్తుందని చెప్పేసి అనపర్తి కుర్రాలు అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం చెప్తున్నారు. కెమెరామెన్ సుమన్తో అశోక్, BRK న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.